అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్న బిడ్డ ఎన్కౌంటర్లో చనిపోయిందని తెలిసిన తర్వాత అంజనిబాయి కన్నీరు మున్నీరు అవుతున్నారు. సుమన 35 సంవత్సరాల క్రితం నేరుగా మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే పూర్తిగా ఈ విషయం తెలుసుకున్న తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఆ అమ్మతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. అయితే విషయం తెలుసుకున్న తర్వాత పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. గడ్చిరోలి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్పై పూర్తిగా అందులో ఆ ఎన్కౌంటర్లో సుమన అలియాజ్ రజిత చనిపోయిందని విషయం తెలుసుకున్న తర్వాత తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వాస్తవంగా ఎన్కౌంటర్లో ఎవరు చనిపోయారనేది ఇంకా నిర్ధారణ జరిగిందా లేదా తెలియదు, కానీ విషయం అయితే ఒక్కసారిగా బయటకు వచ్చింది. పుకార్ అయితే నడుస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా సుధాకర్ అలియాజ్ శంకర్రావు భార్యగా ఇటు రజితకు పేరుంది. అయితే రజిత 35 సంవత్సరాల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారని అయితే గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి అమ్మతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు అమ్మకి ఎప్పుడు తెలిసింది ఏంది అన్న దానిపై ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పిండు నాకు, సుమన్ బాయ్ సాలిపోయింది అని చెప్పిండు. ఎవరు చెప్పారమ్మా? సంతోష్ చెప్పిండు. ఎప్పుడు పోయిందమ్మా మావోయిస్టు పార్టీలోకి సుమన్ బాయ్? ఎప్పుడు పోయింది? ఎన్ని సంవత్సరాల క్రితం పోయింది? బాగా వదిలైంది అది. ఎప్పుడన్నా మీతో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా జరిగిందమ్మా పోయినప్పుడు? ఏం లేదు. ఇగో ఏం చదువుకున్నదమ్మా? ఏమన్నా చదువుకున్నదా సుమన్ బాయ్? ఈడ చదువుకోలేదు, అప్పుడు బడిసుగా లేకుండే. ఎందుకు అసలు పార్టీలకు ఎందుకు పోవాల్సి వచ్చింది అప్పుడున్న పరిస్థితులు? ఇప్పుడే తెలిసిందమ్మా లేదంటే ఇప్పుడే తెలిసింది నాకు. మీకు ఆడ ఎన్కౌంటర్ జరిగిన విషయం ఏం చూద్దాం, మాకు ఏం తెలుసులేదు. ఇప్పుడు ఏం అంటే ఇప్పుడే తెలుసు నాకు. ఏందమ్మా మరి ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వానికి మీ బిడ్డ శవాన్ని, మీ బాడీని మీకు అప్పచెప్పాలనుకుంటున్నారా? అసలు ఎన్కౌంటర్ జరిగింది నిర్ధారణ అయిన తర్వాత మీకు ఏమన్నా సమాచారం ఇస్తే బాగుండు అనిపిస్తుందా? ఏంది పరిస్థితి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాక పార్టీలోకి పోయిందమ్మా? దాసాలకున్నామా దరాసుకి 10 సంవత్సరాలు. Aske peking bakam bandu ngabin thoda sodita. ఎప్పుడన్నా అంటే ఈ మధ్య కానీ 10 సంవత్సరాల క్రితం కానీ ఎప్పుడన్నా కలిసినరా తల్లి బిడ్డలు? తల్లి ఏం లేదు, అసలు సంబంధమే లేదు. మీకు ఎప్పుడు తెలిసింది అక్క ఈ విషయం? మాకు ఇప్పుడే తెలిసింది సార్, ఇప్పుడే తెలిసింది మాకు. ఎవరితోటన్నా మాట్లాడినరా? డిఎస్పీతో కానీ సిఐతో కానీ మాట్లాడే ప్రయత్నం చేసినరా ఇట్లా జరిగిందట సార్ అని? ఇప్పుడు ఫోన్ చేసిన డిఎస్పీకి నేను ఇప్పుడు మాట్లాడినా డిఎస్పీకు. ఏమన్నాడమ్మా? మీకు కన్ఫామ్ ఉన్నా అట్లా అంజన్ బాయ్కి తెలిసిన అట్లా చెప్పిన సార్. అవు సార్ అంటున్నా, అంజన్ బాయ్ ఏడుస్తున్నా సార్ అట్లా చెప్పిన. కన్ఫర్మ్ అయిందట? అవు సార్ కన్ఫర్మ్ అయిందా? ఫోన్ వచ్చిందట వాళ్ళకి అక్కడ నుండి? నేనే ఫోన్ చేసిన సార్కు. నేనే ఫోన్ చేసిన సార్ నాకు చెప్పిన. ఇప్పుడు అంజన్ బాయ్ ఎక్కడ ఉన్నది అంటున్నా. బజరాత్నూర్లో ఉన్నాం సార్ అట్లా చెప్పిన. అంజన్ బాయ్కు ఇన్ఫామ్ ఉన్నా. అవు సార్ ఇప్పుడు అంజన్ బాయ్ బాగా ఏడుస్తుంది సార్ అట్లా చెప్పిన. ఏం సార్ వచ్చిన మీ దగ్గర అట్లా చెప్పిన. మా దగ్గర ఏం సార్ రాలేదు సార్, ఇప్పుడు మేము ఆటోలో ఉన్నా అట్లా చెప్పిన. అట్లనే ఏందమ్మా మీకు అంజనిబాయి బిడ్డ పార్టీలోకి పోయింది కదా, మీకు అంతకుముందు తెలుసా అసలు? నా సార్ మహారాష్ట్ర నాది తల్లిగారు. అప్పుడు నా పెళ్ళి కాలేదు సార్. మళ్ళీ నాకు తెలుసు సార్, తెలియదు సార్, ముందే పోయింది సార్.
ఎప్పుడు పోయిందమ్మా పెళ్లి కాక ముందే పోయిందా? అబ్బాయి పెళ్ళి కాకముందే పోయింది. అదే కుండేబాయ్. ఇప్పుడు ఎందరమ్మా నీకు బిడ్డలు? ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలు. అలా ఇప్పుడు మీకు అంజన్ బాయ్ సుమన్ బాయ్ చిన్నదా పెద్దదా? సుమన అది తమ్ముళ్ళకి పెద్దది, అది నాగేష్ కన్నా పెద్దది అది. నాగేష్ కంటే పెద్దదా? ఇంకో బిడ్డను ఎక్కడికి ఇచ్చిన? మహారాష్ట్రం అన్నది. మహారాష్ట్ర. దాని బిడ్డ పెళ్ళి అయింది, కొడుకు అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా అంజన్ బాయ్కి, సుమన్ బాయ్కి? సుమనకు ఉంటాయమ్మా ఒక 60 సంవత్సరాలు ఉంటాయా? 50 సంవత్సరాలు. ఏందమ్మా ఇప్పుడు మరి ఎన్కౌంటర్ జరిగింది, ఆ బాడీని ఏమైనా అప్పచెప్పాలని అడుగుతున్నారా మరి? తరంతరు బరే మీరేం కోరుకుంటున్నారు? లీటర్లా తీసుకొస్తాను చెప్పిన సార్. చెప్పినా అవు సార్ చెప్పిన. ఇప్పుడు వస్తుందా బాడీ ఆడ నుంచి? బాడీ వస్తున్నాయి ఏమో సార్, అట్లా తెలియలేదు నాకు. చెప్తామని పోలీసు తరకట తరిన కట్టినట్టే లాస్ట్ చూడు కట్టడి తీసుకురా అంటున్నాడు. ఏందమ్మా తెలుగులో చెప్పమ్మా, ఏం కాదు చెప్పు. లాస్ట్ ముఖం చూస్తాను చివరిసారిగా లాస్ట్ ఇంటికాడ తీసుకొస్తే ముఖం చూస్తున్నా అట్లా చెప్తాను సార్. అట్లా ఇప్పుడు అయిపోయింది నా సార్, చనిపోయింది నా. ఇప్పుడు ముఖం చూడాలన్న మొత్తం ఇంటి వాళ్ళ ఊరు వాళ్ళ. ఇప్పుడు దాకా ఆమెకు ముఖం చూడలేదు సార్, ఇప్పుడు చూస్తున్నా సార్. డేడ్రల్లా తీసుకురావాలా అట్లా. తరిన కట్ట మజా తీసుకురావాలి. అమ్మా నువ్వు చెప్పు ఒకసారి. తీసుకురండి సారిగా ఆఖరి మొఖం చూస్తాయి. చివరిసారిగా నన్ను చూస్తా నాకు అప్పచెప్పాలని అంటున్నావా? ఇది పరిస్థితి. పూర్తిగా అంజనిబాయి, సుమన తల్లి అంజనిబాయి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్కౌంటర్ జరిగింది పూర్తిగా నిజమే అని అటు పోలీసు వాళ్ళు కూడా ధృవీకరించారు. పోలీసు వారు కూడా మాకు ఇంతకుముందే నేను ఫోన్ చేస్తే సమాచారం ఇచ్చారని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద 15 సంవత్సరాలు అప్పుడే నా బిడ్డ పార్టీలోకి పోయిన తర్వాత ఇప్పటిదాకా కనీసం తిరిగి కూడా ఎప్పుడు మాకు కనబడలేదు, చూడలేదు, మాతో మాట్లాడే ప్రయత్నం కూడా జరగలేదు. చివరిసారిగానైనా మాకు అప్పచెప్పాలి, చివరి చూపు చూసుకుంటామని ఇటు అంజనిబాయి రజిత తల్లి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రజిత దండకారణ్యంలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉంది. ప్రధానంగా సుధాకర్, శరవెల్లి సుధాకర్ అలియాజ్ శంకర్రావుకు ఇటు రజిత అంటే సుమన, రజిత అలియాజ్ సుమనకు పార్టీలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అనంతరం అంటే పార్టీలో వివాహం అయింది. పార్టీ వివాహం తర్వాత నిన్నటి ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి అయితే వాస్తవంగా ఇప్పటిదాకా నిర్ధారణ జరిగిందా లేదా అన్న దానిపై కొంత సందిగ్ధత అయితే ఉంది. పూర్తిగా ఇటు మొత్తం మీదనైతే పోలీసులు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ తల్లి తన సొంత బిడ్డ చనిపోయిందంటే ఒక రకంగా అల్లాడిపోతున్న పరిస్థితి అయితే మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.